pregnancy. The miracle begins ఎప్పుడు, the marvel of conception ఏంటి? The journey of pregnancy begins with conception. The miraculous fusion of an egg and sperm. పురుషుడి తాలూకు స్పెర్మటోజా వీర్య కణాలు స్త్రీ తాలూకు అన్నంతో కలిస్తే జైగోట్ లేక పిండం ఏర్పడుతుంది. Once fertilized, the fertilized egg known as zygote embarks on an incredible expedition. It travels through the fallopian tube. Fallopian tube అంటే అండవాహికల ద్వారా, మీరు సైన్స్లో చదువుకుని ఉంటారు 10th క్లాస్లో కదా. అండం విడుదలయ్యి అది అండం విడుదలవగానే అండవాహిక తాలూకు వేళ లాంటి ఫింబ్రియా ఉంటాయి. అది కొన్ని కెమికల్ రియాక్షన్స్ వల్ల వెంటనే ఆ ఫింబ్రియా వచ్చి వేళ లాంటి ఫింబ్రియా వచ్చి ఎగ్ని లోపలికి తీసేసుకుంటుంది. ఎగ్ని లోపల తీసేసుకున్నాక లోపల సూక్ష్మమైనటువంటి వెంట్రుకలు లాంటి సీలియా అని ఉంటాయి. అవి ఏం చేస్తాయి, లోపలికి నెట్టతాయి. లోపలికి తీసుకోగానే అండవాహికలో లోపల వైపుకి ఈ ఎగ్ని నెట్టుతాయి. ఎప్పుడైతే అండం విడుదలయ్యాక కేవలం 12 to 24 hours మాత్రమే లైఫ్తో ఉంటుంది. ఎప్పుడు విడుదలవుతుంది, మనకి 28 days సైకిల్ నార్మల్. అసలు 30 days సైకిల్ అనుకుందాం. 30 days సైకిల్ అయినా 35 days సైకిల్ అయినా 14 days బిఫోర్ ద నెక్స్ట్ పీరియడ్ అండం విడుదలవుతుంది. అండం విడుదలవటానికి ఓవ్యులేషన్ అంటాం కదా. సో సపోజ్ 30 days సైకిల్ అనుకోండి, 14 days బిఫోర్ అంటే మనం మెన్సెస్ అయిన ఫస్ట్ రోజు నుంచి లెక్క పెడితే 16th డే ఓవ్యులేషన్ జరుగుతుంది. సపోజ్ 35 days సైకిల్ అనుకోండి, ఏ డేట్ని ఏ రోజున వస్తుంది, 14 days తీసేస్తే 35లో 14 days తీసేస్తే 21st day కదా. అలాగే 23 days సైకిల్ అనుకోండి, 14 తీసేస్తే అంత 9th డే. కౌంట్ చేయటం ఎప్పుడు కూడా ఫస్ట్ డే ఆఫ్ మెన్సెస్ నుంచి. సో ఓవ్యులేషన్ డేకి 4 days ముందు నుంచి 4 days తర్వాత వరకు ఫర్టైల్ పీరియడ్ అంటాం. అంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉన్నటువంటి పీరియడ్. అప్పుడు కనుక ఆమె సెక్షువల్గా కలిస్తే పురుషుడి తాలూకు వీర్య కణాలు కొన్ని మిలియన్స్ వెజైనాలోకి ఎజాక్యులేట్ అవుతాయి. అంటే అక్కడి నుంచి అవి స్విమ్ చేసుకుంటూ ఈదుతూ పైకి వెళ్తాయి. యూట్రస్లోకి వెళ్తే యూట్రస్ నుంచి అండవాహికల్లోకి వెళ్తే అక్కడ అండవాహికలో ఉన్నటువంటి అండం ఇంకా 24 hours లోపే కనుక విడుదలై ఉంటే దాంతో కలిసి పిండం ఏర్పడుతుంది. సో చూడండి, ఓవరీ నుంచి అన్నం లోపలికి వెళ్ళి వెజైనాల నుంచి వచ్చి పిండం ఇక్కడ చివరిలో యాంపిల్లా అంటాం దాన్ని, అక్కడ ఫర్టిలైజ్ అవుతుంది. ఫర్టిలైజేషన్ అయిన తర్వాత లోపలికి ట్రావెల్ అవుతుంది. సో ట్రావెల్ అయ్యి ఫర్టిలైజ్ అయినాక 7 daysకి లోపలికి వచ్చి యూట్రస్లో ఇంప్లాంట్ అవుతుంది, నాటుకుంటుంది అన్నమాట అక్కడ. సో ఇవన్నీ కూడా నా సజావుగా జరగాలంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొన్ని మనకు తెలుస్తాయి, కొన్ని తెలియవు. పిండం ఏర్పడాలంటే ముందు సరైనటువంటి హెల్దీ ఎగ్ రిలీజ్ అవ్వాలి. అలాగే సరైనటువంటి హెల్దీ స్పెర్మటోజోవా అక్కడ ఎజాక్యులేట్ ఉండాలి. హెల్దీ అంటే మొటిలిటీ సరిగా ఉండాలి, అవి వేగంగా పైకి రావాలి. అలాగే వాటి జెనెటిక్ మెటీరియల్ అంతా కూడా నార్మల్గా ఉండాలి. వచ్చినాక ఆ ట్యూబ్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయి ఉండాలి. లోపల వైపు నుంచి ఓపెన్ అయి ఉండాలి, బయట వైపు నుంచి ఓపెన్ అయి ఉండాలి. రెండు కలవాలంటే 2 వైపుల నుంచి ఓపెన్ అయి ఉండాలి. అక్కడ సరిగ్గా ఫర్టిలైజ్ అయినా కూడా లోపలికి 8 daysలో వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏ అవాంతరం ఉన్నా అది వెళ్ళటానికి ఏమేమి దోహం చేస్తాయి, నేను ఇందాక చెప్పినట్టు సీలియా లోపల సూక్ష్మ అనేటువంటి వెంట్రుకలు లాంటివి ఉన్నాయని చెప్పాను కదా, సీలియా ఉంటాయి లోపల. అలాగే అండవాహిక గోడల్లో మజిల్స్ ఉంటాయి, ఆ మజిల్ కంట్రాక్ట్ అయ్యి లోపలికి తోసేస్తాయి. ఇవన్నీ వీటిల్లో ఎక్కడ ఏ తేడా ఉన్నా కూడా సరిగ్గా అది పిండం లోపలికి రాకుండా అక్కడే నాటుకుపోతుంది, అంటే అండవాహికలోనే నాటుకుపోతుంది. సో అది నార్మల్ ప్లేస్ కాదు కదా, అందువల్ల ఏమవుతుంది, పగిలిపోయి చాలా ప్రమాదం అవుతుంది. ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ అక్కడే నాటుకుపోయి 8 daysలో లోపలికి వచ్చేసి అక్కడ నాటుకోవాలి. So conception marks the inception of an extraordinary journey, a microscopic union that sets in motion the creation of life. It begins with the meeting of 2 singular cells, the egg and the sperm, in a breathtaking act of biological synchronicity. In the depths of female reproductive system, a mature egg released from the ovary during ovulation
రిలీజ్ అయినాక లోపలికి వచ్చి వెయిట్ చేస్తుంది స్పెర్మటోజోవా కోసం. స్పెర్మటోజోవా మిలియన్స్ అక్కడ ఇజాక్యులేట్ అవుతాయని చెప్పాం కదా, వాటిలో నుంచి కొన్ని వేగంగా వస్తాయి. మనం రన్నింగ్ రేస్లో ఏ వేగంగా వస్తే అవే చేరుకున్నట్టుగా వీటిల్లో కూడా వచ్చి కంపీట్ చేస్తాయి ఆ ఎగ్తో రిలీజ్ లోపలికి వెళ్ళటానికి. ఓన్లీ వన్ స్పెర్మటోజోవా లోపలికి వెళ్తుంది. వెళ్ళి దాని తాలూకు జెనెటిక్ మెటీరియల్ ఎగ్ తాలూకు జెనెటిక్ మెటీరియల్తో కలిసి ఫ్యూజ్ అయ్యి ఫర్టిలైజేషన్ అవుతుంది. రైట్. సో మనం ఆడపిల్ల మగపిల్లడు ఆడపిల్ల పుడితే ఆడవాళ్ళనే తిడతారు కదా అందరూ. మగపిల్లాడు పుట్టలేదని వదిలేసిన కేసులు కూడా ఉంటాయి. భయపడతా ఉంటారు. ఎలాగన్నా మగపిల్లాడిని కనాలంటారు. ఏమైనా మందులుంటే ఇవ్వండమ్మా అంటారు. ఎక్కడ ఉంటే ఉండవు. సో ఎగ్లోనేమో 2 X క్రోమోజోమ్స్ ఉంటాయి. స్పెర్మటోజోవాలో X అండ్ Y ఉంటాయి. తెలుసు కదా మీకు. ఎగ్ XY క్రోమోజోమ్ ఉన్నటువంటి స్పెర్మటోజోవాతో కలిస్తే మగపిల్లాడు పుడతాడు. సో XX ఉన్న దాంతో కలిస్తే ఆడపిల్ల పుడుతుంది. సో ఆడవాళ్ళని తిట్టడం న్యాయం కాదు కదా మరి. కొన్ని మగవాళ్ళని తిడదామా, అది న్యాయం కాదు. వాళ్ళ చేతుల్లోనే ఏం లేదు. సో ఇట్స్ ఓన్లీ గాడ్ ఆర్ వాట్ ఎవర్ యూ బిలీవ్, ప్రకృతి అనుకుందాం. సో అలా వస్తాయి. వచ్చి లోపలికి వెళ్ళి ఓన్లీ ఒకటి వెళ్ళినాక మిగతా సీల్ చేసేస్తుంది. నేచర్ అంతా కూడా పర్ఫెక్ట్గా చేస్తుంది. ఒకటి లోపలికి వెళ్ళినాక మిగతా వాటిని ఎంటర్ కానివ్వదు. సో కలిసిపోతుంది. సో ద బ్లూ ప్రింట్ ఆఫ్ న్యూ లైఫ్. సో ఎగ్ తాలూకు జెనెటిక్ మెటీరియల్, స్పెర్మటోజోవా తాలూకు జెనెటిక్ మెటీరియల్ కలిసి మనం తెల్లగా ఉంటామా, నల్లగా ఉంటామా, పొట్టిగా ఉంటామా, పొడవుగా ఉంటామా, ముక్కు బాగుంటుందా బాగోదా, ఇవన్నీ కూడా ఫీచర్స్ అన్నీ దానిలో వచ్చేస్తాయి. సో ఇంప్లాంట్ అయిపోతుంది. జైగోట్ బిగిన్స్ ఇట్స్ క్లాండిస్టిన్ జర్నీ డౌన్ ద ఫెలోపియన్ ట్యూబ్, ర్యాపిడ్లీ డివైడ్స్. ఒక సెల్ 2 సెల్స్గా 4 సెల్స్గా అలా మల్టిప్లై అయిపోయి కొన్ని సెల్స్ అయినాక మోరిల్లో అంటాం అక్కడికి వచ్చి ఇంప్లాంట్ అవుతుంది. ఓకే. సో ప్రెగ్నెన్సీ మనం అనుకునేది ఏంటంటే సరైన సమయంలో సరైన పరిస్థితుల్లో అవ్వాలనుకుంటాం. చాలామంది చదువుకున్న వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, లక్షలు సంపాదించుకుంటున్న వాళ్ళు కూడా, మేడం నాకు ఒక 3 months బ్యాక్ 6 months బ్యాక్ మ్యారేజ్ అయింది, యూ డోంట్ వాంట్ దిస్ ప్రెగ్నెన్సీ నౌ అని అంటారు. చదువుకున్న వాళ్ళు పెళ్ళి అనుకోగానే ముందు వచ్చి నువ్వు కన్సల్ట్ చేయాలి. వాట్ ఆర్ ద ఆప్షన్స్, ఏమిటి ఆప్షన్స్ ఉన్నాయి, న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి ఏం ఆప్షన్స్ ఉన్నాయి, అప్పుడే ప్రెగ్నెన్సీ వద్దనుకుంటే ఏం ఆప్షన్స్ ఉన్నాయి, ఈ ముందు తెలుసుకోవాలి. అంతేగాని ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేయించుకోవటం అనేది పాపం అని కాదు. పాపం అనేది వేరే సంగతి. నీ హెల్త్ దెబ్బతింటుంది. ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్ మీద దీని ప్రభావం ఉంటుంది. ఫ్యూచర్లో మళ్ళీ ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు, మళ్ళీ దానికోసం లక్షలు పోయాల్సి వస్తుంది. సో అంచేత ముందుగా ప్లాన్ చేసుకోవాలి. ఇట్ షుడ్ బి ఏ ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ, ఇట్స్ నాట్ ఏ చాయిస్. సో మీ చాయిస్తో చేయాలి. ఇట్స్ నాట్ ఎ చాయిస్ కాదు, మీ చాయిస్తో ఉండాలి. ఇట్స్ నాట్ ఎ ఛాన్స్. సో తప్పనిసరిగా ముందు ప్లాన్ చేసుకుని కానీ ప్రెగ్నెన్సీ రాకూడదు. ప్రెగ్నెన్సీ వచ్చినాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ అవి వేరుగా ఉంటాయి. నేను దాని గురించి మాట్లాడలేదు. ముఖ్యంగా చిన్న వయసులో లేదా పెళ్ళి కాని వయసులో ప్రెగ్నెన్సీ వస్తే మనకు తెలుసు, మన ఏ సమాజంలోనైనా ఇది ఉంటుంది, మన సమాజంలో మరింత ఎక్కువ ఉంటుంది నష్టాలు. సో మనకేంటి, చాలా సోషల్ ప్రెషర్ కూడా ఉంటుంది, చాలా భయపడతాము. నేను ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి వెళ్ళి ఇలాగే క్లాస్ తీసుకున్నాను. అమ్మాయి చక్కగా మాట్లాడి చక్కగా ఉంది. ఒక 6 months పోయినాక 6 months ప్రెగ్నెన్సీతో వచ్చింది నాకు. ఏంటంటే ఇంటికి వెళ్ళింది. అమ్మాయి పేరెంట్స్ ఇద్దరు ఎక్కడో గల్ఫ్లో పనిచేస్తున్నారు, అమ్మమ్మ ఎవరో పెంచుతుంది, ఎవరో మొత్తం మీద అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చేసింది. 6 months ప్రెగ్నెన్సీని ఎలా తీయటం, ఎంత ప్రమాదం అవుతుంది. సో ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో అసలు ముఖ్యంగా అందరినీ వలేసలాగుతున్నటువంటి ఆకర్షణలు ఎన్నో ఉన్నాయి. అంతా మనకి సినిమా కాదు, సినిమాలో ఉన్నట్టుగా డ్యూయెట్లు పాడుకోవటాలు ఇవన్నీ కాదు అనే లైఫ్. ముఖ్యంగా చిన్నపిల్లలు, హై స్కూల్ చదువులు ఉన్నవాళ్ళు, 8వ క్లాస్ నుంచే ప్రేమలు ప్రారంభం అవుతున్నాయి. ప్రెగ్నెన్సీస్తో వస్తున్నారు. ఆ పిల్లల్ని చూస్తే బాధేస్తుంది. అసలు ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలియదు. ప్రెగ్నెన్సీ మెచ్యూర్ కాకముందు కూడా రావచ్చు, తెలుసా? మీకు స్ట్రేగా అమ్మాయి మెచ్యూర్ అవ్వలేదు రాదని అనుకుంటానికి వీల్లేదు. జస్ట్ బిఫోర్ మెచ్యూర్ కూడా అవ్వటం కూడా స్ట్రేగా ఓవ్యులేషన్ జరగవచ్చు.
ఆ అమ్మాయి సెక్షువల్ రిలేషన్లోకి వెళ్ళినా ఆ అమ్మాయి మీద ఎవరు నాకు హైచింగ్ చేసినా ప్రెగ్నెన్సీ వచ్చే రిస్క్ ఉంటుంది. సో ఈ పిల్లలు తెలిసి తెలియని వయసులో ఉన్నటువంటి పిల్లలు ఈ ఆకర్షణలన్నీ మన భవిష్యత్తుని నాశనం చేస్తాయి. మనం స్కూల్లో ఉన్నప్పుడు లేదా కాలేజీలో ఉన్నప్పుడు లేదా వర్క్ నేర్చుకుంటున్నప్పుడు మన ఫోకస్ అంతా కూడా మన దాని మీదే ఉండాలి. మనని సోషల్గా ఎలివేట్ చేసేది, మనం కుటుంబపరంగా ఎలివేట్ చేసేది ఏంటి? మన సత్ప్రవర్తన, మన యొక్క వాల్యూ సిస్టమ్. ప్రతి ఒక్కళ్ళు కూడా మన సమాజానికి, మన కుటుంబానికి ఆమోదయోగ్యమైనటువంటి వాల్యూ సిస్టమ్ని మనం నిర్మించుకోవాలి తప్పనిసరిగా. మాకు ఇదేం పర్వాలేదు, ఇప్పుడు మన సినిమాలన్నీ ఏం బోధిస్తున్నాయి మనకి? సెక్స్ ఏం పర్వాలేదు, 10 మందితో తిరిగినా ఏం పర్వాలేదు. ఆనందం అంటే ఏంటి? సెక్స్, డబ్బు, అధికారం, ఇవి కదా మనకు బోధిస్తున్నాయి. ఇది కాదు కదా మనకి ఏంటి, మనకి ఆనందాన్ని ఇచ్చేది ఏంటి మనం తెలుసుకోవాలి. ఆ వాల్యూ సిస్టమ్ని మనం పెంపొందించుకోవాలి. సో ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోవాలి. ప్రెగ్నెన్సీ రాకుండా ఒకే ఒక మార్గం ఏంటి? బ్రహ్మచర్యం ఆచరించటం. అంతే కదా, బ్రహ్మచర్యాన్ని పాటించటం. బ్రహ్మచర్యాన్ని పాటించలేని ఒక్కొక్కసారి మన విషయంలో లేకుండా జరుగుతాయి, ఒక్కొక్కసారి జరుగుతున్నాయి. మనం ఎన్నోసార్లు పిల్లల్ని వాళ్ళకి తెలిసి కొన్ని జరుగుతున్నాయి, తెలియక కొన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. సో ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి. రాకుండా ఏం చేసుకోవాలనేది కాంట్రాసెప్టివ్స్. సో how will you protect against STDs? How important are convenience and cost? What about how well it works? Only abstinence is 100% effective, but there are methods that come close if you use them right. ఓన్లీ చెప్తాను, నేను జస్ట్ బ్రీఫ్గా చెప్తాను. స్పర్మిసైడ్ అని ఉంటుంది, అది స్పర్మటోజోవాని చంపేస్తుంది, లోపలికి వెళ్ళిన వాటిని చంపేస్తుంది. లోపల వెజైనాలో పెడితే. సో మేల్ కాండం అలా ఉంటుంది. ఇది ప్రాపర్గా యూజ్ చేస్తే బాగానే పనిచేస్తుంది. ప్రాపర్గా యూజ్ చేయడం చాలామంది మగవాళ్ళకి తెలియదు. సో కొన్ని ఫెయిల్ అయ్యే రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఫీమేల్ కాండం అసలు తెలియదు మనకి. ఫీమేల్ కాండం మనకి ప్రాచుర్యంలో లేదు, అలా ఉంటుంది అది ఫీమేల్ కాండం. ఇది కూడా స్పెర్మటోజోవా పైకి వెళ్లకుండా చేస్తుంది. డయాఫ్రమ్ అంటే వెజైనాలో పెడతాము. వెజైనాలో అంతటి వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఒక్కొక్కసారి ముందు గైనకాలజిస్ట్ దగ్గరకో డాక్టర్ దగ్గరకు వచ్చి ఎలా పెట్టుకోవాలో ఏంటో తెలుసుకోవచ్చు. ఇవి కూడా స్పెర్మటోజోవా పైకి వెళ్లకుండా కాపాడతాయి, అలా ఉంటుంది డయాఫ్రమ్. దెన్ సర్వైకల్ క్యాప్ అని ఉంటుంది, అది కూడా సర్విక్స్ కింద అప్లై అవుతుంది. అది కూడా ప్రివెంట్ చేస్తుంది స్పెర్మటోజోవా పైకి వెళ్లకుండా, అలా ఉంటుంది. దెన్ బర్త్ కంట్రోల్ స్పాంజ్ ఉంటుంది. స్పాంజ్ కూడా, ఇది కూడా ప్రెగ్నెన్సీ రాకుండా చేస్తుంది. స్పర్మిసైడ్గానే ఉపయోగపడుతుంది. అంటే స్పర్మిసైడ్ అంటే స్పర్మ్స్ని చంపేసేది అని. పిల్స్ మాత్రలు రోజు వేసుకోవాలి. మెన్సెస్ అయినాక 5th డే నుంచి మొదలుపెట్టి ప్యాకెట్ అయిపోయేదాకా వేసుకోవాలి. 21 ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఇవేం చేస్తాయి? అండం విడుదలవ్వకుండా చేస్తాయి. అండం ఒకవేళ విడుదలైనా అది పైకి పెళ్ళకుండా చేస్తాయి. ఒకవేళ జైగోట్ ఫామ్ అయినా కూడా యూట్రస్ లోపల ఆ ఇంప్లాంట్ అవ్వకుండా అడ్డుపడతాయి. అంటే అది అననుకూలమైనటువంటి వాతావరణాన్ని అక్కడ ఏర్పరుస్తుంది. సో ఆ విధంగా ప్రివెంట్ చేస్తుంది. ప్యాచ్ ఉంటుంది, ఇలా పెట్టుకోవచ్చు, హార్మోన్ ప్యాచ్. వెజైనల్ రింగ్స్ ఉంటాయి, ఆ రింగ్ అలా ఉంటుంది. ఇవన్నీ కూడా హార్మోనల్ రింగ్స్. హార్మోన్స్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా అండం విడుదలవ్వకుండా ప్రివెంట్ చేస్తాయి, లోపల 2 కలవకుండా ప్రివెంట్ చేస్తాయి. ఒకవేళ ఫర్టిలైజేషన్ అయినా లోపల నాటుకోకుండా ఇంప్లాంట్ అవ్వకుండా అక్కడ గర్భాశయంలో ఉన్నటువంటి వాతావరణాన్ని అన్ఫేవరబుల్గా చేస్తాయి. దాని బర్త్ కంట్రోల్ షార్ట్స్, ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి, చేతికి జబ్బు మీద ఇంజెక్షన్స్ ఉంటాయి. దాని బర్త్ కంట్రోల్ ఇంప్లాంట్, చర్మం కిందకి హార్మోన్ ఇవి ఇంప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. ఇవి కూడా ఇదే వాటి ఫంక్షన్ ఏంటంటే అలాగే ప్రివెంట్ చేస్తాయి. ఐయుడి అంటే లోపల పెడతాం, లూప్ అంటాం కదా, లూప్ పెడతాం. లూపు మామూలుగా మేము ఒక బిడ్డ పుట్టక ముందు లూప్ని అడ్వైస్ చేయం. లూప్ పెట్టడం వల్ల రేర్గా ట్యూబల్ బ్లాక్స్ వస్తాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి రేర్గా. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఒక బిడ్డ పుట్టక ముందు అడ్వైస్ చేయం. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏదర్ ట్యాబ్లెట్స్ ఆర్
కాండమ్, మేల్ కాండమ్ ఆర్ ఫీమేల్ కాండమ్. దెన్ పర్మనెంట్ థింగ్ ఏంటి, ట్యూబల్ లైగేషన్, అంటే ట్యూబెక్టమీ అంటాం కదా. ఇద్దరు పిల్లలు ఒక పిల్లలతో ఇప్పుడు ఒక బెడ్తో కూడా చేంజ్ చేసుకుంటున్నారు. ట్యూబ్స్ కొంచెం కట్ చేసేస్తే ఇంకా ఫర్టిలైజేషన్ జరగదు. ఫీమేల్ స్టెరిలైజేషన్ అలా ఉంటుంది. వ్యాసెక్టమీ మగవాళ్ళు చేయించుకునేది, అది కూడా సుమారుగా దాని కూడా ఇలాగే ఉంటుంది. సో వాట్ ఈజ్ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్? అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ఉన్నప్పుడు వితిన్ 12 hours ప్రిఫరబ్లీ, మ్యాక్సిమం 72 hours లోపు పిల్ వేసుకోవాలి. మార్నింగ్ ఆఫ్టర్ పిల్ అంట. 0.75 milligrams ట్యాబ్లెట్స్ ఉంటుంది. వెంటనే వితిన్ 12 hours ఒకటి వేసుకుని మళ్ళీ 12 hours పోయినా ఇంకోటి వేసుకుంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. అదే రాకుండా ఉంటుంది కదా అని అలా ఇష్టం వచ్చినట్టు రోజు ప్రతి నెల ఒక 5-6 సార్లు వేసేసుకోకూడదు. అలాగే దానివల్ల వచ్చేటువంటి బాధలు దానికి ఉంటాయి. కాకపోతే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని తీసేయించుకోవడం కన్నా ఇది బెటరు. ప్రెగ్నెన్సీ రాకుండా కాపాడుకోవాలి. అసలు ప్రెగ్నెన్సీ అన్వాంటెడ్ ఉండకూడదు, అన్వాంటెడ్గా రాకూడదు. సో వచ్చిన దాన్ని దాదాపుగా సాధ్యమైనంత వరకు ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. టర్మినేషన్ ఈజ్ నాట్ దట్ ఈజీ. చాలామంది ఏమనుకుంటారంటే ఇంజెక్షన్ చేయించుకున్నంత సులభం అనుకుంటారు. కాదు, ఏ విధంగా టర్మినేషన్ చేయించుకున్నా దానికి ఉండేటువంటి అపాయాలు దానికి ఉంటాయి. మనకి ప్రతి ఏటా అన్సేఫ్ అబార్షన్స్ వల్ల కొన్ని వేల మంది ఆడపిల్లలు, స్త్రీలు చనిపోతున్నారు. మన ఒక్క దేశంలోనే more than 70,000 women are dying of unsafe abortions. సో కొన్ని రూల్స్ వచ్చినాయి, కొన్ని నిబంధనలు పెట్టారు. ఒక్కొక్కసారి ఈ నిబంధనలు అన్నీ పాటిస్తే మరి ఇంకా అన్సేఫ్ అబార్షన్స్ పోతారేమో వీళ్ళు అనిపిస్తుంది. చేయకూడదు, మేము చేయకూడకపోతే వీళ్ళు వెళ్ళి మేము ఎవరమో చేయలేదనుకోండి, ఏదో అన్సేఫ్ టైప్స్లో అబార్షన్ చేయించుకుంటే చచ్చిపోతారు కదా అనిపిస్తుంది. సో అక్కడ దాకా వెళ్లకుండా ఉండాలి. ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ కేవలం 72 hours లోపే మ్యాక్సిమం. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్స్కి వెళ్దామా? ఇంకా మీరు చాలా క్వశ్చన్స్ ఇచ్చారు. సాధ్యమైనంత వరకు దాన్ని కూడా ఏదమ్మా అమ్మాయి చాలామంది ముఖ్యంగా పీరియడ్ ఇర్రెగ్యులారిటీ గురించి రాశారు, పీసీఓఎస్ గురించి రాశారు. డైట్ కావాలి మనం. కానీ ఇప్పుడు ఆధునిక జీవనంలో ఏంటి, మనం జంక్ ఫుడ్ తింటున్నాం కదా. చాలామంది జంక్ ఫుడ్ తింటున్నారు. మనకి ఏమి ఇష్టం? అన్నీ మా కొత్తగా వచ్చినటువంటి అన్నీ కావాలి మనకి కదా. పిజ్జాలు, బర్గర్లు, సమోసాలు ఇవన్నీ కావాలి. సో ఇవి తగ్గించుకుని న్యూట్రిషియస్ డైట్ అంటే ఏంటి? అట్లీస్ట్ 3 liters ఆఫ్ వాటర్ అవసరం. కాయగూరలు, ఆకుకూరలు, వీటిలో మళ్ళీ నిషేధాలు ఉంటాయి కొన్ని. ఈ తినకూడదు, అవి తినకూడదు, బొప్పాయి పండు తినకూడదు, అనాస పండు తినకూడదు, ఇవన్నీ ఉంటాయి. ఏమీ అక్కర్లు, అన్ని పండ్లు తినొచ్చు, అన్ని కూరలు తినొచ్చు. కూరలు ఎక్కువ, అన్నం తక్కువ తినండి. దెన్ రెండోది న్యూట్రిషన్ ఇంకా ఏంటంటే అవాయిడ్ చేయవలసినవి కారాలు, మసాలాలు, పచ్చళ్ళు, ఆయిలీ ఫుడ్స్, బయట ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. దెన్ నట్స్ తినగలిగితే, కొనుక్కొని తినగలిగితే నట్స్ ఒక 2 రకాలు 4-5 చొప్పున రోజు తింటే మంచిది. వేరుశనగపప్పు బెల్లం పాకం ఉంటుంది కదా, ఏమంటాం, చిక్కీలు అంటాం కదా, రోజు ఒక చిక్కీ తిన్నా మంచిదే. ఖర్జూరం మంచిదే. ఇలాంటి హెల్దీ ఫుడ్ అంటాం. ఓకే, జంక్ ఫుడ్ మనకు తెలుసు. జంక్ ఫుడ్ని అవాయిడ్ చేసి హెల్దీ ఫుడ్ తినాలి. వీలు పడితే రోజు ఒక బాయిల్డ్ ఎగ్ తింటే కూడా మంచిది. 1/2 liter ఆఫ్ మిల్క్ ఆర్ కర్డ్, అందరూ ఎఫర్డ్ చేయలేరు నాకు తెలుసు, కానీ ఎఫర్డ్ చేయగలిగిన వాళ్ళు కనీసం 1/2 liter ఆఫ్ మిల్క్ ఆర్ కర్డ్ తీసుకుంటే మంచిది. రెండోది ఏంటి, హెల్త్కి కావాల్సింది మనకి ఎక్సర్సైజ్. మళ్ళీ ఆధునిక జీవనంలో ఎక్సర్సైజ్ లోపించింది. కూర్చుని చోటే కూర్చుంటున్నాం. అసలు శరీరానికి ఏమీ శ్రమ లేకుండా, ముఖ్యంగా సాఫ్ట్వేర్ వాళ్ళు, మా వృత్తిలో ఉన్నవాళ్ళు చాలామంది కదలకుండా కూర్చోవటం వల్ల ఒబేసిటీ రావటము, లేదా ఒబేసిటీ లేకపోయినా కూడా హార్మోన్స్ డిస్టర్బ్ అవుతున్నాయి. మూడోది ఏంటి, స్లీప్. మీలో ఎంతమందికి ఆ వ్యసనం ఉందో నాకు తెలియదు, లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నా దగ్గరికి వస్తున్న ఆడపిల్లలను చూస్తుంటే చాలామందికి వ్యసనం ఏంటి, వీడియోస్ చూడటం. వీడియోస్ కూడా ఇంట్లో ఏమైనా తిట్టారనుకోండి, మొత్తం దుప్పటి కప్పుకొని దుప్పటి లోపల నుంచి చూడటం. సో అది కూడా మానేసి
స్లీప్ హైజీన్ని పాటించాలి. బాడీకి హైజీన్ ఎలాగో స్లీప్ హైజీన్ కూడా కావాలి. ఎలాగా? ఒకే ప్లేస్లో రోజు నిద్రపోవటం, ఒకే టైంలో నిద్రపోవటం, ఒకే టైంలో నిద్ర లేవటం, అది పాటించాలి. స్లీప్ ఈజ్ వెరీ నెసెసరీ. 4వది ఏంటి? ఇప్పుడు మేడం చెప్పారు ఏంటి? భయాలు, కోపాలు, స్ట్రెస్లు ఉండకూడదంటే మనం ఉండకూడదంటే ఆగిపోవు కదా. సో మేడం చెప్పిన టెక్నిక్స్ లాంటివి పాటించాలి. బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్, యోగా, ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా మనం యాటిట్యూడు, చాలామంది అందరూ మనల్ని గౌరవించాలనుకుంటాం, అందరూ మనల్ని ప్రేమించాలనుకుంటాం. కానీ మనం ఇతరులను ప్రేమిస్తున్నామా? ఇతరులను గౌరవిస్తున్నామా? మనం ఇతరుల నుంచి ఏమి ఆశిస్తున్నామో ఇతరుల పట్ల మనం అదే పంచితే, మనం ప్రేమను పంచితే అది సమాజంలోకి వెళ్ళి 1000 సుడి తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది కదా. సో ఆ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవాలి. టెన్షన్స్ అందరికీ ఉంటాయి, చిన్న పెద్ద, కోటీశ్వరులకి ఉంటాయి, ఏమి బికారికి ఉంటాయి. సో ఆ టెన్షన్స్ తప్పించుకునేటువంటి మార్గాలు. సో 4 పిల్లర్స్ ఆఫ్ హెల్త్ ఏంటి? 1 న్యూట్రిషన్, 2 ఎక్సర్సైజ్, 3 స్లీపు, 4 రిలాక్స్డ్ అండ్ హ్యాపీ మైండ్ కదా. సో పీసీఓఎస్ దగ్గర నుంచి మనం ఇక్కడికి వచ్చాం. పీసీఓఎస్కి ఇవన్నీ పాటించాలి. పీసీఓఎస్ ఉంటే పాటించినా కూడా నేను 2 నెలల నుంచి తిండి తింటలేదండి, అయినా 1 కేజీ కూడా తగ్గలేదని అంటారు. పెరగటం ఈజీగా పెరిగిపోతాం, కానీ తగ్గటం అంటే చాలా టైం పడుతుంది. నిరాశపడకూడదు. 1 నెల 2 నెలలు వేరే ప్రాక్టీస్ చేసి తర్వాత నిరాశపడిపోయి ఎందుకు లేదు, కడుపు కట్టుకుని ఇంకా ఏం తినకుండా ఎందుకు ఇంకా తినేద్దామని తినేస్తారు చాలామంది. ఎక్సర్సైజ్ అంటే బద్దకిచ్చేస్తారు. వాళ్ళు ఎప్పుడు ఏ సాకు దొరుకుతుందా ఆ ఎక్సర్సైజ్ చేయకుండా ఉంటానని చూస్తారు, ఏదో ఒక సాకు. సో ఆ విధమైనటువంటి క్రైటీరియా ఉంటే మరి తగ్గటం కష్టం. అంటే కేవలము లైఫ్ స్టైల్ చేంజ్ వల్లే తగ్గుతుందంటే కొన్నిసార్లు మందులు కూడా వాడాల్సి ఉంటుంది, కానీ మోస్ట్లీ లైఫ్ స్టైల్ చేంజ్ ఉంటే సరిపోతుంది. సో క్వశ్చన్స్ అడుగుతారమ్మా. కొంతమందికి అంటే రేర్గానే ట్యాబ్లెట్స్ వేసుకుంటేనే పీరియడ్స్ వస్తాయి. ఇంకోటి వీటికి కూడా మీకు హార్మోన్స్ యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల మామూలుగా మన శరీరంలో మనకి పీరియడ్స్ రావడానికి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి కదా. ఓవులేషన్కి ముందు ఈస్ట్రోజన్ ఒక్కటే ఉత్పత్తి అవుతుంది. ఓవులేషన్ తర్వాత ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ 2 హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. మనలో అంటే ఆడవాళ్ళలో కొంత పురుష హార్మోన్ కూడా ఉత్పత్తి అవుతుంది, టెస్టోస్టిరాన్ అంటాం దాన్ని, ఆండ్రోజన్స్. ఎడ్రినల్ గ్రంథిలో కూడా ఉత్పత్తి అవుతుంది. సో ఏ కొంచెం ఆండ్రోజన్ ఎక్కువైనా లేదా మన శరీరంలో యాండ్రోజన్ మామూలుగా ఉత్పత్తి అయినా కూడా రిసెప్టార్స్ కొంచెం వాటికి సెన్సిటివ్గా ఉంటాయి. ఇప్పుడు మన సెల్స్ కొన్నిటికి సెన్సిటివ్గా ఉంటాయి. ఇప్పుడు మనకి యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ అని విని ఉంటారు మీరు. ఫైబ్రాయిడ్స్ ఎందుకు వస్తాయి? ఈస్ట్రోజన్ అనే హార్మోన్కి రిసీవ్ చేసుకున్నటువంటి ప్రతిస్పందించేటువంటి ఎక్కువగా ప్రతిస్పందించేటువంటి సెల్స్ అక్కడ ఉంటే పెరుగుతుంది, గడ్డలా పెరుగుతుంది. అలాగే మన శరీరం కూడా కొన్ని హార్మోన్స్కి బాగా రియాక్ట్ అవుతుంది. సో ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. బ్యాలెన్స్ చేసుకోవటం ఎలాగా? మళ్ళీ కొన్నిసార్లు మందులు వాడాలి. అండ్ ఎందుకు అవుతుంది? ఏ లెవెల్లో ప్రాబ్లం ఉంది? హైపోథాలమస్ లెవెల్లో ప్రాబ్లం ఉందా? పిట్యూటరీ లెవెల్లో ప్రాబ్లం ఉందా? ఓవేరియన్ స్థాయిలో ప్రాబ్లం ఉందా? లేకపోతే యూట్రస్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? అవి కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి. రైట్? మీకు నేను అమెజాన్లో దొరుకుతున్న పేరు కొడితే వస్తే సెలబ్రేట్ యువర్ మెన్సెస్ అనే ఒక పుస్తకం, సెలబ్రేట్ పెయిన్ ఫ్రీ పీరియడ్స్ అనే ఒక పుస్తకం, సెలబ్రేట్ ట్రబుల్ ఫ్రీ పీరియడ్స్ అని ఉంటుంది. ఎంత కాస్ట్ ఉందో? 50 రూపాయలు ఉంటుంది అమెజాన్లో. ఈ బుక్ ట్రబుల్ ఫ్రీ పీరియడ్స్లో మీరు ఏమేం చేయాలి ఏంటేనని. ఇంకోటి కొద్ది రోజుల్లో పీసీఓఎస్ గురించి కూడా రాయబోతున్నాను, 2-3 మంత్స్లోను. అది కూడా వస్తుంది బహుశాను. దాని మీదే ప్రిపరేషన్ కానీ. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ మీద, ప్రెగ్నెన్సీ సెలబ్రేట్ యువర్ ప్రెగ్నెన్సీ తర్వాత సెలబ్రేట్ సేఫ్ ప్రెగ్నెన్సీ రాశాను మొన్నే, అది పబ్లిష్ అయింది. నెక్స్ట్ సెలబ్రేట్ యువర్ మదర్హుడ్. డెలివరీ అయినాక ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, దాని గురించి ఇప్పుడు రాస్తున్నాను. ఒక 15 డేస్లో ఆ పుస్తకం వచ్చేసినాక పీసీఓఎస్ మీదే. ఇప్పుడు మిమ్మల్ని చూసినాక అదే ముందు రాయాలనిపిస్తుంది. సో ఆ పుస్తకం ముందు పబ్లిష్ చేస్తాను. 2-3 మంత్స్లో మీరు అమెజాన్లో వెతికితే దొరుకుతుంది. ఇంతకీ ఎందుకు కారణం అంటే చెప్పాను కదా, హార్మోన్స్ వల్ల మోస్ట్లీ.
హార్మోన్స్ ఎందుకు మళ్ళీ డిస్టర్బ్ అవుతాయి, మళ్ళీ కొంత ఒక్కో లెవెల్లో అంటే హైపోథాలమస్, పిట్యూటరీ, ఓవరీస్ వీటి లెవెల్లో ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు. సో అవన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తే కానీ ఏమిటి అనేది చెప్పలేం. అయితే గమనించవలసింది ఏంటంటే ఎవరికైనా కానీ, పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ పర్ ఇయర్ 9 times పీరియడ్స్ వస్తే చాలు. పీరియడ్స్ 9 times వస్తే చాలు, 12 times రావక్కర్లా. 9 times కన్నా తక్కువగా వస్తా అంటే ప్రతి సంవత్సరం ఓన్లీ 3-4 times వచ్చిందనుకోండి పీరియడ్, ఇమీడియట్ ప్రాబ్లం ఏమి, ఇమీడియట్ డిస్కంఫర్ట్ ఏమి ఉండదు. కానీ పెద్ద వయసు వచ్చినాక 40 years 45 years వచ్చినాక కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. ఏంటో ప్రాబ్లమ్స్? హైపర్ టెన్షన్ రావచ్చు, అంటే బీపీ ఎక్కువ అవ్వచ్చు, డయాబెటీస్ రావచ్చు, కార్డియాక్ ప్రాబ్లం రావచ్చు, అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం యూట్రస్ క్యాన్సర్ రావచ్చు. సో మీరు ఎవరో ఒక క్వశ్చన్ రాశారు, పీసీఓఎస్ ఉంటే ఏంటిది ముందు ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు అని. ఓకే, ఒబేసిటీ పెద్ద ప్రాబ్లం కదా, ఒబేసిటీ కూడా ప్రాబ్లం, ఇమీడియట్ ప్రాబ్లం అది. అన్వాంటెడ్ హెయిర్ వస్తుంటే చాలా ప్రాబ్లము, యాక్ని మొటిమలు వస్తుంటే అది పెద్ద ప్రాబ్లము కదా. సో వీటన్నిటిని చాలా వరకు మన లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల తగ్గించుకోవచ్చు. కొన్నిసార్లు మందులు వాడవలసి ఉంటుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా అంతే. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇందా చెప్పాను నేను, 23 to 38 days మధ్యలో ఎప్పుడు వచ్చినా నార్మల్, 3 to 5 days బ్లీడింగ్ అయితే నార్మల్, 7 days వరకు కూడా పర్వాలేదు బ్లీడింగ్ నార్మల్గా అవుతుంటే, అంటే 2 to 3 pads per day యూజ్ చేస్తే సరిపోతుంటే 7 days వరకు అయినా పర్వాలేదు. దెన్ అంతే, పీరియడ్స్ గురించి అంతే. ఇంకేంటను పీసీఓడి కూడా చెప్తాను. అంతే కదా చెప్పాను. అంటే వీళ్ళు ఏమంటున్నారు, ఒక ఫస్ట్ డే నుంచి 6th day వరకు లైక్ ఎక్సెల్ ప్యాడ్స్ ఒక 4-5 వాడతాను 2 రోజులు. ఆ తర్వాత 3 రోజులు కూడా 3 ప్యాడ్స్ అవుతుంది. అయితే డాక్టరు క్లోజ్ స్టాప్ అని ఒక మెడిసిన్ ఇచ్చారు, అది నేను వాడచ్చా? క్లోజ్ స్టాప్ అని అది వాడచ్చా? అది ఏమన్నా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? పీరియడ్ టైంలో ఎక్కువ బ్లీడింగ్ అవుతుంటే, 3 pads కన్నా ఎక్కువ అవుతుంటే అప్పటికప్పుడు తక్షణం ఆపటానికి కొన్ని మందులు ఉంటాయి. అంటే హార్మోన్ కాకుండా కేవలము సూక్ష్మ రక్తనాళాలు ఓపెన్ అవుతాయని చెప్పాను కదా లోపల మనం పీరియడ్ వచ్చినాక, వాటిని క్లోజ్ చేయడానికి, క్లాట్ చేయడానికి. అక్కడ మామూలుగా ఏంటి, ఆ పీరియడ్ టైంలో మొత్తం లోపల పొరంతా విడిపోయి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అయిపోతే, పూర్తిగా రీకన్స్ట్రక్ట్ అయిపోతే, పునర్నిర్మాణం జరిగితే మనకి పీరియడ్ బ్లీడింగ్ ఆగిపోతుంది. కానీ ఎప్పుడైతే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఉండవలసిన దానికన్నా ఎక్కువ మందంగా ఎండోమెట్రియం పెరిగి విడిపోయేప్పుడు సరిగ్గా విడిపోకుండా మధ్య మధ్యలో ఖాళీలు ఉంటే, పునర్నిర్మాణం సరిగ్గా జరగకపోతే, మనం ట్యాప్ కనుక సరిగ్గా తిప్పకపోతే ఎలా అయితే ట్రికిల్ అవుతూ ఉంటుందో వాటరు, అలాగే ఈ పునర్నిర్మాణం జరగనటువంటి ప్లేస్ నుంచి ఇంకా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో ఆ రక్తనాళాలని క్లోజ్ చేయడానికి ఈ ట్యాబ్లెట్స్ ఉపయోగపడతాయి, మీరు ఇందా చెప్పినాయమ్మా. అయితే ఇది మరి కరెక్ట్గా సరిగ్గా విడిపోయి సరిగ్గా అవసరమైనంత మేరకే మందం కావటానికి హార్మోన్ ట్యాబ్లెట్స్ ఒక 3 to 6 months వాడవలసి ఉంటుంది. ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ కాంబినేషన్ మాత్రలు ఉంటాయి, ప్రొజెస్ట్రాన్ ఒకటి మాత్రమే ఉన్న మాత్రలు కూడా ఉంటాయి. ఆ పరిస్థితిని బట్టి ఇది అనేది మేము నిర్ణయించి ఇస్తాం. సో దానివల్ల ఒక 3 to 6 months వాడితే తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒక అమ్మాయి ఎవరో రాసిన చూసాను నేను, పీసీఓఎస్కి నేను మందులు వాడినప్పుడు కరెక్ట్గానే వచ్చింది, మళ్ళీ మామూలు అయిపోయింది. జరుగుతూ ఉంటుంది, చాలామందికి అది జరుగుతూ ఉంటుంది. సో దాంతోపాటు మళ్ళీ మనం లైఫ్ స్టైల్ ఎలా ఉంది అది చూసుకోవాలి. మాత్రలు ఒక్కటే తగ్గించలేవు, అలాగే లైఫ్ స్టైల్ మార్పు ఒక్కటే కొంతవరకు తగ్గిస్తుంది, పూర్తిగా కొన్ని సందర్భాల్లో తగ్గించలేకపోవచ్చు. సో వైట్ డిశ్చార్జ్ ఏంటి, వైట్ డిశ్చార్జ్కి సొల్యూషన్ ఏమైనా ఉందా? అంతకుముందు నాకు 5 రోజులు అయితే ఇప్పుడు 8 రోజులు అవుతుంది, ఏమైనా ప్రాబ్లం ఉందా? ఎందుకు వస్తుంది వైట్ డిశ్చార్జ్? ఇందాక మనం చెప్పుకున్నాం కదమ్మా, ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది వైట్ డిశ్చార్జ్ అనేది. మనం హైజీన్ సరిగ్గా పాటించకపోతే వస్తుంది. న్యూట్రిషన్ సరిగ్గా లేకపోతే వ్యాధి నిరోధక శక్తి ఉండదు మనకి. సపోజ్ రక్తహీనత ఉందనుకోండి, లేదా ఇతర న్యూట్రియంట్స్ లోపం ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వ్యాధి నిరోధక శక్తి ఉండదు. వ్యాధి నిరోధక శక్తి లేకపోతే త్వరగా బ్యాక్టీరియా ఎంటర్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయి
వెజైనా అంతా కూడా ఇన్ఫెక్ట్ అయిపోయి డిశ్చార్జ్ వస్తుంది. డిశ్చార్జ్ ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటుంది. ఒక్కోసారి నీళ్ళలాగా వస్తుంది, ఒక్కోసారి పెరుగులాగా థిక్గా వస్తుంది, ఒక్కోసారి ఫ్లేక్స్ లాగా వస్తుంది, ఒక్కోసారి ఇచ్చింగ్ ఉంటుంది, ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ ఉంటుంది, ఒక్కోసారి డిస్కలరేషన్ ఉంటుంది, ఎల్లోయిష్గా ఆర్ బ్రౌనిష్గా అవుతుంది, వైట్గా కాకుండా. దీనికి ఏంటి హైజీన్ పాటించడం మొట్టమొదటిది. రెండోది న్యూట్రిషన్ సరిగ్గా ఉందా లేదా, అంటే హిమోగ్లోబిన్ అది సరిపడా ఉందా లేదా. యూజువల్గా విటమిన్ D3 చాలామందికి లోపం ఉంటుంది. 80 to 90% ఆఫ్ ది ఉమెన్ ఆర్ హ్యావింగ్ వైటమిన్ D డెఫిషియన్సీ. మనకి సులభంగా దొరికేది ఎండ, అంటే సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఎండలో రోజు ఒక కనీసం ½ an hour బిట్వీన్ 10 AM and 2 PM, అది వీలు కాకపోతే ఏదో ఒక సమయంలో ఎండలో కూర్చుని హాఫ్ ఆఫ్ ద బాడీకి ఎండ తగిలితే వైటమిన్ D వస్తుంది. అలాగే ఇందాక నేను చెప్పినవి కాయగూరలు, ఆకుకూరలు, ఎగ్, మిల్క్ ఇవి తీసుకోగలిగితే ఇది కొంత వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. సో ఏంటి దానికి తరుణోపాయం అంటే మందులు వాడాల్సిందే. వాళ్ళు పెళ్ళి అయిన వాళ్ళు కనుక ఈ ప్రాబ్లం వస్తే భార్యాభర్తలు ఇద్దరూ మందులు వాడాలి. ఆ మందులు వాడినంత కాలం తర్వాత 1 week దాకా ఇద్దరూ సెక్షువల్గా కలవకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి పురుషులకి ఏమీ ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ బ్యాక్టీరియా ఉంటాయి. కేవలము స్త్రీకి కనుక మందులు వాడించి మనం వదిలేస్తే మళ్ళీ వాళ్ళు సెక్షువల్గా కలిసినప్పుడు అతని నుంచి ఈ అమ్మాయికి మళ్ళీ వస్తుంది, మళ్ళీ వైట్ డిశ్చార్జ్ అవుతుంది. చిన్నపిల్లలు అంటే అడోలసెంట్ గర్ల్స్లో ప్యూబర్టీ తర్వాత మెచ్యూర్ అయిన కొద్ది కాలానికి అలాగా వాటరీగా డిశ్చార్జ్ అవటం అనేది సహజం. వాటరీగా ఎందుకు అవుతుంది? హార్మోన్స్ ప్రభావం వల్ల అవుతుంది. ఓకే, సో ఆ టైంలో అవ్వటం అనేది కొద్దిగా అయితే ఏం పర్వాలేదు. మరి మనకు ప్రాబ్లం ఎప్పుడంటే ఇచ్చింగ్ ఉంటేను, వాసన ఉంటేను, డిస్కలరేషన్ ఉంటే, ఈ 3 ఉంటే ఇన్ఫెక్షన్ అని ముందుగా ఖచ్చితంగా చెప్పేసేయచ్చు. అది వాడిన చాలామంది ఇంకేం చేస్తారంటే ఇంకంప్లీట్గా వాడతారు. వారం రోజులకి మేము రాస్తే మందులు 2-3 రోజులు కొంత రిలీఫ్ వస్తుంది, ఆ చాలే బోల్డ్ ఖరీదు ఈ మేడంలు అలాగే చెప్తారు అని ఆపేస్తారు. ఆపేస్తే ఈసారి మళ్ళీ వాడేప్పుడు తగ్గదు. అంటే మామూలుగా కొంచెం తక్కువ ఖరీదు, తక్కువ పవర్ అయినా రాస్తాం, దాంతో సరిపోతుంది సరిగ్గా పూర్తి డోస్ పూర్తి కాలం వాడితే. కానీ ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటాం వల్ల మళ్ళీ సరి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ పవర్ అయిన వాడాలి, ఇంకా ఎక్కువ ఖరీదైన మందులు వాడాల్సి వస్తుంది. So నాది 21 years. I have regular periods since 2 years. I get redness around my vagina. I feel discomfort to tell anyone about it. I'm also gaining weight, feeling very stressed during those period days. అలాగే దానికి రిలేటెడ్ నాకు 2 days బ్లీడింగ్ అవుతుంది. నాకు 29 years. కానీ ట్రైనింగ్ రాకముందు 5 రోజులు అయ్యేది. ఇప్పుడు ట్రైనింగ్లో సైకిల్ చేంజ్ అయింది. సో 2 days హెవీ బ్లీడింగ్ అవుతుంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్. బ్లీడింగ్ తక్కువైనా తక్కువ రోజులైనా కొద్ది లేట్ వచ్చినా ఏం పర్వాలేదండి. తక్కువ రోజులకి పీరియడ్ వచ్చి ఎక్కువ బ్లీడింగ్ అవుతుంటే మందులు వాడాలి, డాక్టర్ చూపించుకుని. వెజైనా రెడ్గా అవటానికి కారణం కొంత వాడిన ప్యాడ్స్ని బట్టి. ప్యాడ్స్ ఒకసారి ఎలర్జిక్గా ఉండొచ్చు, ఆర్ ఎక్కువసేపు దాన్ని తీసేయకపోతే డిస్పోజ్ చేయకపోతే కూడా ఉండొచ్చు. సో దేనికోసంగా చూసుకోవాలి. అవసరమైతే ఒకసారి డాక్టర్ని కలిసి ఆయింట్మెంట్స్ ఉంటాయి, అది తగ్గించడానికి అది వాడితే తగ్గుతుంది. బట్ అది కూడా మళ్ళీ చెప్పినంత కాలం వాడాలి. ఇచ్చింగ్ ఉందనుకోండి, ఇచ్చింగ్ తగ్గేదాకా ఆయింట్మెంట్ 3 to 4 times per day. ఇచ్చింగ్ తగ్గినాక కూడా 2-3 weeks ఒక రోజుకు 2 సార్లు రాసుకోమని చెప్తాం. తగ్గగానే మానేస్తే మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. సో పీరియడ్స్లో క్రామ్స్ వస్తున్నాయి సివియర్గాను. ట్యాబ్లెట్స్ మెట్లోల్ ప్లస్ వాడచ్చా? చాలామంది ఇప్పుడు ఈ మధ్యన ఏదో ప్రెస్లో వచ్చింది, మెఫ్టాల్ ట్యాబ్లెట్స్ వాడకూడదు అని. దాంతో హడిలిపోతున్నారు. మెఫ్టాల్ 500 కొన్ని 10 సంవత్సరాల నుంచి వాడుతున్నాం, ఎవరికి ఏమీ ప్రాబ్లం రాలే. సో వాడచ్చు, సేఫ్గానే వాడచ్చు. మెఫ్టాల్ 500 ఆర్ మెఫ్టాల్ స్పాస్ ఫర్ పీరియడ్ పెయిన్. అది కూడా తగ్గకపోతే దానివల్ల కూడా తగ్గని పరిస్థితి ఒక్కోసారి ఉండొచ్చు. ఎందుకు వస్తుంది ముందు తెలియాలి. అసలు పీరియడ్ పెయిన్ ఎందుకు వస్తుంది? కేవలం ఓవులేషన్ పెయిన్ అయినా, లేదా ఏమైనా డిసీజ్ ఉందా లోపల, లేదా ఓన్లీ హార్మోన్స్ ఉందా? నేను చెప్పాను ప్రోస్టాగ్లాండిన్స్ అని, ఆ హార్మోన్స్ ఎక్కువ ఉండటం వల్ల వస్తుందా అనేది చూసుకోవాలి. చూసినాక ఈ మందులు ఈ మామూలుగా పెయిన్ రిలీవింగ్ డ్రగ్స్తో తగ్గకపోతే హార్మోన్స్ వాడాల్సి ఉంటుంది.
సో హార్మోన్స్ ఒక 3 to 6 months వాడితే తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఏమైనా డిసీజ్ ఉంటే ఎండోమెట్రియోసిస్ అని ఆ డిసీజ్ వల్ల రావచ్చు, పెల్విక్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు. ఇవన్నీ ఉంటే వాటికి తగినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో ఆ టైంలో కొంచెం మోషన్స్ అది ఉంటుంది, ఒక్కొక్కసారి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి ఏమీ లేదు కానీ ఆల్రెడీ టెస్ట్ చేయించాను, కానీ ఇది ఏమైనా ప్రాబ్లం అవుతుందా లేకపోతే క్రాంప్స్ మూలంగా? క్రాంప్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి వామిటింగ్స్ అవుతాయి కొంతమందికి. పీరియడ్ పెయిన్తో పాటు క్రాంప్స్తో పాటు వామిటింగ్స్ అవుతాయి లేదా వికారంగా ఉంటుంది. అవన్నీ కూడా న్యూరలాజికల్గా కొన్ని న్యూరాన్స్ స్టిమ్యులేట్ అయ్యి వస్తాయి. వాటికి ఆ సమయంలో ముఖ్యంగా స్పైసీ ఫుడ్ మానేయటం, నాన్ స్పైసీ సాఫ్ట్ డైట్ కొద్దిగా ఎక్కువసార్లు తింటాం. అండ్ పెయిన్ వచ్చింది కదా అని తినటం మానేస్తే, వికారంగా ఉంది కదా అని తినటం మానేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకు? తినకపోవటం వల్ల లోపల యాసిడ్ ప్రొడ్యూస్ అయ్యి ఇంకా పెయిన్ కాజ్ చేస్తుంది. కాబట్టి కొద్దిగా ఎక్కువసార్లు తినాలి. నాన్ స్పైసీ మసాలాలు అవి అస్సలు తినకూడదు. నీళ్లు బాగా తాగాలి. నీళ్లు మనకి అనేక రకాలైన ఇబ్బందుల నుంచి రక్షిస్తుంది. నీళ్ళు తాగం. మా దగ్గర పేషెంట్స్ వస్తారు కదా, ఎన్ని నీళ్ళు తాగుతావు మా రోజుకి అంటే 4 గ్లాసులు తాగుతాను. 4 గ్లాసులు ఏంటి, కనీసం 12-15 గ్లాసులు అంటే 4 గ్లాసులు ఎక్కువ అనుకుంటుంది ఆవిడ. అది సో అవగాహన లేకుంట. సో నీళ్లు బాగా తాగాలి. మనకు మామూలుగా రొంప, దగ్గు, జ్వరము వీటన్నిటికి కూడా హాట్ వాటర్ ఎవ్రీ 1 hour ఒక గ్లాసుకు తాగితే మందులు వేసుకోకుండా సాధ్యమైనంత వరకు తగ్గుతుంది. సో పీరియడ్స్ టైంలో ఏమైనా హెవీగా ఎక్సర్సైజ్ చేస్తే పర్వాలేదా? హెవీ ఎక్సర్సైజెస్ అంటే ఇప్పుడు మీకు మీ వృత్తిని బట్టి బహుశా మనకు అడుగుతున్నారేమో. మీకు అది డిస్కంఫర్ట్ లేకపోతే చేయొచ్చు. దానివల్ల అదనంగా డిస్కంఫర్ట్ లేకపోతే చేయొచ్చు, చేయకూడదని ఏమి లేదు. దానివల్ల ఒకవేళ బ్లీడింగ్ ఎక్సెస్ అవుతూ ఉంటే అప్పుడు కొంచెం తగ్గించండి. ఇంకేమన్నా మీరు ఎవరన్నా పర్సనల్గా ఏమన్నా అడగాలంటే ఇక్కడికి వచ్చి అడగను. అంటే వాషింగ్ ఓన్లీ వాటర్ కాజెస్ ఇచ్చింగ్ అంటే ఇరిటేషన్ ఇన్ ద మిడ్ ఆఫ్ 2 అంటే కాన్సిక్యూటివ్ పీరియడ్స్ దెర్ ఇస్ హెవీ అండ్ విచ్ డిశ్చార్జెస్ ఫర్ 5 to 10 days. అదే ఫస్ట్ డే 6th డే కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. డిశ్చార్జ్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది మెన్స్ట్రల్ సైకిల్ ఇందాక చెప్పినయే పాటించాలి. శుభ్రత పాటించడం, సరైన ఆహారం తినటం అండ్ బ్రీదబుల్ డ్రెస్సెస్ వేసుకోవటం అని చెప్పాను కదా, అది పాటించాలి. అంటే కొంతమంది సింథటిక్ అండర్వేర్స్ ఉపయోగించే అలవాటు ఉంటే మానేయాలి. కాటన్వే వాడాలి. అండ్ 2 times ముఖ్యంగా పీరియడ్ టైంలో 2 times స్నానం చేయాలి. జెనిటల్ హైజీన్, మెన్స్ట్రల్ హైజీన్ మనం ఇందాక చెప్పుకునేవన్నీ పాటించాలి, స్ట్రిక్ట్గా పాటించాలి. అండ్ ఇంకేంటున్నారు, వెజైనాలో భాగంలో వాటర్తోనే క్లీన్ వాటర్తో వాష్ చేసుకోవాలి జెనిటల్స్ని. మైల్డ్ సోప్ ఉపయోగించవచ్చు, ఘాటు సోప్స్ ఉంటాయి కొన్ని, అవి వద్దు. అండ్ వీ వాష్ అలాంటి కెమికల్స్ ఉన్నటువంటి వద్దు. అండ్ వెజైనల్ డూషెస్ అసలు చేసుకోకూడదు. కొంతమంది చాలా శుభ్రంగా ఉంటుంది అనుకుని వెజైనల్ డూష్ చేసుకుంటారు, అవన్నీ హానికరం. మనకి జెనిటల్స్ దగ్గర, జెనిటల్స్ ముఖ్యంగా వెజైనాలో మనకి బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉంటాయి. అవి ఏం చేస్తుంది, అక్కడ ఎన్విరాన్మెంట్ని ఎసిడిక్గా చేస్తాయి. అంటే యాసిడ్ ఉంటే ఏమవుతుంది, జర్మ్స్ని పైకి వెళ్ళకుండా చేస్తుంది. పీరియడ్ టైంలో బ్లడ్ లోపల నుంచి బయటకు వస్తుంది కదా, బ్లడ్ ఏం చేస్తుంది, ఆల్కలైన్ అంటే క్షార వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. దానివల్ల ఏమవుతుంది, బ్యాక్టీరియా ఈజీగా పైకి వచ్చేస్తుంది. సో ఆ విధమైనటువంటి అవగాహనతో హైజీనిక్ ప్రాక్టీసెస్ పాటించాలి. క్లీన్గా ఉంచుకోవాలి మెయిన్. ఎప్పుడు కూడా అది క్లీన్గా ఉంచుకోవాలి. ఇంకొకటేమో అది డయాబెటిక్ పర్సన్కి ఏమన్నా ఇచ్చింగ్ ఎక్కువ ఉంటుంది. డయాబెటీస్ వాళ్ళకి ఇచ్చింగ్ ఎక్కువ ఉంటుంది. డయాబెటీస్ వాళ్ళకి అందుకే ముందు ఇచ్చింగ్తో వస్తే మిడిల్ ఏజ్ వాళ్ళకి, ముఖ్యంగా 25 years అబవ్ వాళ్ళకి తప్పనిసరిగా డయాబెటీస్ టెస్ట్ చేస్తాం. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తగా డైట్, మందులు అన్నీ కూడా పాటించాలి. అండ్ హైజీన్ కూడా పాటించాలి. త్వరగా ఇన్ఫెక్షన్స్ వస్తే త్వరగా తగ్గవు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. సో కాంట్రాసెప్టివ్ పిల్స్, కాపర్, లూపు ఇవన్నీ కూడా సేఫ్ అయినా హెల్త్కి?
అన్నిటికీ ఏ కాంట్రాసెప్టివ్ కూడా పూర్తిగా 100% సేఫ్ అని చెప్పడానికి వీలేదు. వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అయితే టాబ్లెట్స్ రోజువారీ వేసుకోవాల్సినవి, అంటే 20 days సైకిల్ వేసుకోవాలి. రోజు గుర్తుపెట్టుకుని వేసుకోవాలి. ఎప్పుడు మానేస్తే అప్పుడు మళ్ళీ బ్లీడింగ్ కనిపిస్తుంది. దానివల్ల వచ్చే ఏంటి, వేసుకుంటాను మొదలుపెట్టినప్పుడు వికారం, కొంచెం రెస్ట్లెస్గా అనిపిస్తుంది. అలవాటైనా కొంచెం తగ్గుతుంది కొంతమందికి తగ్గదు. ఇంకా ఏంటి, వెయిట్ గెయిన్ అయ్యేటువంటి రిస్క్ ఉంటుంది హార్మోన్స్ ఎక్కువ రోజులు వాడితే. అలాగే కాండము సరిగ్గా ఉపయోగించకపోతే, సరిగ్గా ఇన్సర్ట్ చేసుకోవటం అది రాకపోతే ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంటుంది. లూపు చెప్పాను కదా ఇందాక, ఒక బిడ్డ పుట్టక ముందు వేయించుకోకపోవటం మంచిది. లూప్ వేయించుకున్నందువల్ల ఏంటి నష్టాలంటే, ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఒక్కోసారి డిస్ప్లేస్ అవుతుంది. డిస్ప్లేస్ అయ్యి రేర్గా ప్రెగ్నెన్సీ కూడా రావచ్చు. కిందకి డిస్ప్లేస్ అయితే ప్రెగ్నెన్సీ రావచ్చు. ఒక్కోసారి ఇన్సిడెంట్స్ నేను చూసినాయంటే యూట్రస్లో తోల్చుకుని అబ్డమెన్లోకి వెళ్ళిపోయి ఇంటెస్టైన్ కూడా గుచ్చుకున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. అవన్నీ ఇదివరకు రోజుల్లో ఫస్ట్ జనరేషన్ లూప్స్ వల్ల వచ్చి ఇప్పుడు వచ్చే వాటికి అవి లేవు. సో కంపారిటివ్లీ సేఫ్ అవన్నీ. మ్యారేజ్ అయింది 5.5 సంవత్సరాలండి. మ్యారేజ్ అయినప్పటి నుంచి నాకు పీరియడ్స్ రావటం లేదు. మ్యారేజ్కి ముందు నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది. దీని గురించి కొంచెం ఫ్రీజింగ్ ఒకసారి రావటం లేదు. అంతా 5 సంవత్సరాల నుంచి కోర్స్ యూజ్ చేస్తున్నాను మేడం. నెక్రోస్కోపీ కూడా జరిగింది. పర్ఫెక్ట్ ట్రైనింగ్, అంటే ప్రజెంట్ ట్రైనింగ్లో ఉన్నా కాబట్టి రెగ్యులర్ ఉంటే 2 monthsకి 4-5 daysకి పీరియడ్, 45 daysకి పీరియడ్స్ వస్తుంది. కోర్స్ ప్రెగ్నెన్సీ కోసం తీసుకున్నాను కాబట్టి తీసుకున్నాను మ్యామ్. అండ్ స్టడీ వల్ల కోర్స్ ప్రజెంట్ స్టాప్ చేశాను, కానీ మ్యామ్ సొల్యూషన్ చెప్పలేదు. అంటే లైక్ దీనికి ప్రాబ్లం అంతా మ్యారేజ్ కానీ ఇప్పుడు ఎక్సర్సైజ్ వల్ల మళ్ళీ పీరియడ్స్ కొంచెం రెగ్యులర్ అయింది 45 days. ఎక్సర్సైజ్ ఉంటే పీరియడ్స్ రెగ్యులర్ అవడానికి అవకాశం బాగా ఉంటుంది. సో మీకు ఈ ట్రైనింగ్ వల్ల బహుశా పీరియడ్ మీకు లాభం ఏంటంటే, ఇంకొక లాభం హెల్త్ పరంగా పీరియడ్స్ రెగ్యులేట్ అవుతాయి, హార్మోన్స్ రెగ్యులేట్ అవుతాయి. సో పీసీఓడి ప్రాబ్లం కొంత తగ్గుతుంది, అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లం తగ్గుతుంది, యాక్నే ప్రాబ్లం తగ్గుతుంది, వెయిట్ గెయిన్ ప్రాబ్లం తగ్గుతుంది. మీరు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కంటిన్యూ చేయాలి, తప్పదు కదా ఎక్సర్సైజ్. ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎగ్ ఫ్రీజింగ్. ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఎవరు అడిగారు? ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుని కావాలనుకున్నప్పుడు కనొచ్చు, బట్ న్యాచురల్గా సాధ్యమైనప్పుడు న్యాచురల్గానే ఉండాలి. ఇలాంటివన్నీ ఏమన్నా ప్రాబ్లం ఉంటేనే ఎగ్ ఫ్రీజింగ్, అలాంటివన్నీ. థైరాయిడ్కి మందు వాడుతున్నాను, దాని మూలంగా పీరియడ్స్ 3-4 months తర్వాత వస్తుంది. ఏం చేయాలి? థైరాయిడ్కి మందులు వాడటం వల్ల డిలేడ్ పీరియడ్స్ రావు. థైరాయిడ్కి మందు, థైరాయిడ్ డిస్టర్బెన్స్ ఉంటే, హైపో ఆర్ హైపోథైరాయిడిజం ఉంటే పీరియడ్స్ మీద దాని ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మన శరీరంలో ఉత్పత్తి అయ్యే అన్ని హార్మోన్స్ చాలా వరకు ఇంటర్లింక్డ్గా ఉంటాయి. పీరియడ్ మీద థైరాయిడ్ హార్మోన్స్ యొక్క ప్రభావం ఉంటుంది. సో దానివల్ల ఏంటందమ్మా, థైరాయిడ్ వల్ల నాకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయింది. దీనివల్ల ఏం చేయాలి? థైరాయిడ్ వల్లే అయింది అనుకుంటానికి వీళ్ళే. థైరాయిడ్ కరెక్ట్ డోసు ఎండోక్రైనాలజిస్ట్ని కన్సల్ట్ చేసి కరెక్ట్ డోసు వేసుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అన్నీ న్యూట్రిషియస్ డైట్, ఎక్సర్సైజు, స్లీపు అండ్ కామ్ మైండ్, ఇవన్నీ ఉండాలి. 4 pillars చెప్పారు కదా, అది శ్రద్ధగా వినండి. హెల్త్, న్యూట్రిషన్, గుడ్ స్లీప్ అండ్ యోగా అండ్ మెడిటేషన్. హౌ టు క్యూర్ ఓవర్హెడ్ హెమరేజ్ సిస్ట్ ఆర్ పాలిసిస్టిక్ మార్ఫాలజీ. అది కెన్ వి క్యూర్ ఇట్ న్యాచురల్లీ? హౌ టు క్యూర్ బర్నింగ్ సెన్సేషన్ వైల్ యూరినేషన్. యూరినేషన్, బర్నింగ్ సెన్సేషన్ ఉంటే నీళ్లు బాగా తాగాలి, కారాలు తినొద్దు, కారాలు మసాలాలు తినొద్దు. చాలా ఇంపార్టెంట్. అండ్ యూరిన్ కల్చర్ అండ్ సెన్సిటివ్ టెస్ట్ అని చేయించుతాం. ఫస్ట్ యూరిన్ లేవగానే పోసుకున్న యూరిన్ కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేయడం ఎలాగా, ముందు జెనిటల్స్ వాష్ చేసుకుని కొంచెం యూరిన్ పోసేసుకుని మధ్యలో యూరిన్ పట్టి టెస్ట్కి పంపించాలి. టెస్ట్లో మనకి ఏ బ్యాక్టీరియా ఉన్నాయి, ఆ బ్యాక్టీరియాకి ఏ మందులు పనిచేస్తాయి అనేది ఇస్తారు వాళ్ళు రిపోర్టు. దానిలో సేఫర్ డ్రగ్ మీరున్న, అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే ఒకలాంటివి ఇస్తాం, నాన్ ప్రెగ్నెంట్ పీపుల్కి ఒకలాంటివి ఇస్తాం,
మినిమం 10 days వాడితే మంచిది. వాడితే తగ్గిపోతుంది. నీళ్లు తాగాలి, స్పైసీ డైట్ అవాయిడ్ చేయాలి, మందు వాడాలి. 3. చిన్నప్పటి నుంచి పొట్టు కట్టులో నొప్పిగా ఉంది, దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అని తెలిసింది. దాన్ని ఎట్లా తగ్గించుకోవాలి? ఒకటి పీరియడ్ ప్యాంటీస్ అని వచ్చినాయి కదా మార్కెట్లో, అది పర్వాలేదా? పీరియడ్ ప్యాంటీస్ బాగానే ఉంటాయండి. పీరియడ్ ప్యాంటీస్ బాగానే ఉపయోగించవచ్చు. అండ్ పొత్తి కడుపులో నొప్పి చిన్నప్పటి నుంచి అంటే ఏ కారణం చేత వస్తామో తెలుసుకోవాలి. కేవలం పీరియడ్స్ వల్లే అనుకోవటానికి వీలేదు కదా, వేరే కారణాలు ఉండొచ్చు. ఇంటెస్టైన్స్, స్టమక్, ఒక ప్రాబ్లమ్ ఇవాళ మీకు రాకపోవచ్చు, రేపు రోజులు రావచ్చు. సో మేడం వచ్చి ఇక్కడ మన కోసం అని ఇక్కడ టైం ఇస్తున్నారు అన్నప్పుడు ఒక ఎక్స్పర్ట్ తోటి మీరు వెళ్ళి కనుక్కోవాలంటే ఒక కన్సల్టేషన్కే ఇంత ఫీజు అవుతుంది అండ్ టైం. ఓకే, సో ఇవాళ ఈ నాలెడ్జ్ అనేది అందరికీ చాలా ఉపయోగం. ఇవాళ మనకు లేకపోవచ్చు, కానీ మనం దీన్ని తెలుసుకోవడం అనేది గుడ్ ఐడియా. వాట్ ఈస్ ఎస్ గుడ్ ఐడియా? ఎస్ అని బాగానే అంటున్నారు, కానీ మాట్లాడుతున్నారు. Why does periods skip? Is that a major problem? అంటే అది irregular periods already. డిలేడ్ పీరియడ్స్ చెప్పాను కదా, డిలేడ్ హ్యూజ్ డిలే ఉంటే అంటే పర్ ఇయర్ 9 times కన్నా తక్కువ అవుతూ ఉంటే మందులు వాడాలి. సపోజ్ ఇప్పుడు జూలై మంత్ వచ్చింది, పాస్ట్ జనవరి నుంచి ఇప్పుడు దాకా ఎన్నిసార్లు అయ్యావమ్మా అని అడుగుతాం. 2 times 1 time అయిందనుకోండి, ఇప్పటి నుంచి ఒక 6 months 7 months రెగ్యులర్గా అయ్యేలాగా మందులు రాస్తాం, వాడాలి. దీంతోపాటు మళ్ళీ లైఫ్ స్టైల్ పనిష్మెంట్ అలాగే ఉంటుంది. హెవీ బ్రెస్ట్ పెయిన్ బిఫోర్ 10-15 days of menses. బ్రెస్ట్ పెయిన్ రావడానికి కూడా కారణం ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఎక్కువ ఉండటం వల్ల వస్తుంది బ్రెస్ట్ పెయిన్. దాన్ని ఈజ్ చేయటానికి అంటే తగ్గించడానికి పెద్దగా మందులే ఉండవు. కొంచెం మేడం చెప్పిన లైఫ్ స్టైలే పాటించాలి, మళ్ళీ హెల్దీ ఫుడ్ తినాలి. చిన్న మళ్ళీ వాడితే హార్మోన్సే వాడాలి, అక్కర్లేదు దానికి ఏమి. పీరియడ్కి ముందు వస్తాను కాబట్టి పీరియడ్ రిలేటెడ్ అది. కొంతమందికి పీరియడ్కి సంబంధం లేకుండా బ్రెస్ట్ పెయిన్ వస్తుంది. అది ఎందుకు వస్తుందో చూసుకోవాలి. ఏమైనా లీజన్స్ ఉన్నాయా? జస్ట్ లైక్ దట్ వస్తాం, జస్ట్ లైక్ దట్ కూడా రావచ్చు. జస్ట్ లైక్ దట్ ఎందుకు వస్తుంది? ఉన్నాయి కారణం లేకుండా రాదు కదా. స్ట్రెస్లు, నీళ్లు తాగపోవటాలు, నిద్ర సరిపడకపోవటాలు, ప్రతి చిన్నదానికి భయపడిపోవటాలు, ఇవన్నీ కాజ్ చేస్తాయి. సో అవన్నీ చూసుకోవాలి. మరి నేను క్వశ్చన్ ఆన్సర్స్ చూస్తుంటే చాలా వరకు క్వశ్చన్ ఆన్సర్స్ రిపీట్ అవుతున్నాయి. అంటే మీకు లేదా అర్థమవుతుంది, అందుకని నేను ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పకండి. ఎందుకంటే మేడం చెప్పారు 3 days రీడింగ్ అవుతే ఓకేనా, 5 days అవ్వాలి. నేను ఇందాక ఎంత బాగా చెప్పారు కదా, అవునా కదా? రిపీట్ చేయడం. తక్కువ రోజులైనా తక్కువైనా పర్వాలేదమ్మా మీ ఏజ్కి, ఎక్కువ రోజులైనా ఎక్కువైనా చూసుకోవాలి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు సి సెక్షన్ అయితే సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు నార్మల్ డెలివరీ అవడానికి అవకాశం ఉంది. కానీ ఫస్ట్ టైం సిజేరియన్ ఎందుకు చేశారో దాని మీద కూడా ఆధారపడుతుంది. సపోజ్ ఎక్కువ బ్లీడింగ్ అయితే చేస్తామనుకోండి, లేదా బీపీ చాలా పెరిగిపోయి ఫిట్స్ వచ్చేసి దానివల్ల చేస్తామనుకోండి, లేదా బిడ్డ ఎదురుకాళ్ళతో అంటే తలకాయ పైకి కాళ్ళు కిందకి ఉంటే చేస్తామనుకోండి, ఈసారి వచ్చే అవకాశం ఉంటుంది, నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుంది. కిందటిసారి నొప్పులు సరిగ్గా రాకుండా, లేకపోతే నీరు ముందు పడిపోయి ఉమ్మనీరు పడిపోయి, లేదా బర్త్ కెనాల్ సరిగ్గా లేకంటే కంట్రాక్టెడ్ పెల్విస్ కనుకుంటే ఈసారి కూడా తప్పనిసరిగా అవుతుంది. అయితే ఇదివరకు రోజులైతే ధైర్యంగా ట్రయల్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ట్రయల్ ఇచ్చే ధైర్యం లేదు. ఎందుకు లేదు? పేషెంట్స్ యొక్క యాటిట్యూడ్, అటెండెంట్స్ యొక్క యాటిట్యూడు. నౌ నో బడీ ఈజ్ యాక్సెప్టింగ్ ఎనీ ఇంజరీ ఆర్ డెత్. మనం ఎంత చేసినా ఒక్కొక్కసారి మన చేతుల్లో లేకుండా ఉంటుంది. ఇప్పుడు చూస్తాము ప్రెగ్నెన్సీ డెలివరీ అవుతుందేమో అని ట్రై చేస్తూ ఉంటాము, సడన్ చేంజెస్ వస్తాయి బేబీలో. ఏదైనా అయిందనుకో, మీరు ఎందుకు ఉంది, మీకు ఇంత డబ్బులు ఇస్తున్నా మీరు ఎందుకు చూసుకోరంటే కొన్ని మన చేతులు ఉండవు, చూస్తున్నా కూడా సడన్ చేంజెస్ వస్తాయి. మనం దాన్ని మళ్ళీ థియేటర్కి వెళ్ళి ఇది షిఫ్ట్ చేసేలాగా కొంత ప్రమాదం ఉంటుంది. అందుకని సేఫ్ గేమ్ ఆడుతున్నాం మేము కూడా. దానివల్ల ఎవరికి నష్టం అవుతుంది? పీపుల్. అంటే మనం చూస్ చేసుకున్నప్పుడే జెన్యూన్గా చేస్తారా లేదా, ఈ డాక్టరు కరెక్ట్గా చేస్తారా లేదా,
నా మీద దృష్టి ఉందా, నా సేఫ్టీ మీద దృష్టి ఉందా, నేను ఇచ్చే పైసల మీద దృష్టి ఉందా అనేది చూసుకుని మంచి డాక్టర్ని ఎన్నుకున్నాక వాళ్ళు చెప్పినట్టు చేస్తే బాగుంటుంది. మాకు సజెషన్ ఇస్తూ ఉంటారు. మళ్ళీ డెలివరీకి వచ్చారనుకోండి, నొప్పులకి ఇంజక్షన్ ఇవ్వచ్చు కదండి, పోనీ చేసేసేయచ్చు కదండి, పోనీ మా పిల్ల ఇంకా 2 నొప్పులు కూడా సరిగ్గా రావు, పిల్లని అలిగిపోతుందండి, ఇలా చెప్తా ఉంటారు. సో అవన్నిటిని అవాయిడ్ చేయడానికి మెజారిటీ ఆఫ్ గైనకాలజిస్ట్ కూడా సేఫ్ గేమే ఆడుతున్నారు. నాకు మ్యారేజ్ అయ్యి 3 years అయింది. రీసెంట్ టైంలో పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా పెయిన్ వస్తుంది, భరించలేక హాస్పిటల్కి వెళ్తే ఎండోమెట్రియోసిస్ సిస్ట్ ఉంది. అది 2.5 into 1.5 సైజు. పిల్లలు పుట్టడానికి ఇది ప్రాబ్లం అవుతుందని చెప్పారు. ప్రాబ్లం కాదు కానీ కొంత ఇబ్బంది ఉంటుంది. అది ఆ ఎండోమెట్రియాటిక్ సిస్ట్, చిన్న సిస్టే ఎవరు రాస్తారో వినండి. 2.5 3 సెంటీమీటర్స్ లోపు ఉన్నవి ముందుతో తగ్గిపోతాయి. దాని గురించి సర్జరీ చేయాల్సి. పెద్ద సిస్ట్ అయితే ఒక్కోసారి తగ్గకపోవచ్చు, సర్జరీ చేయాల్సి రావచ్చు. దానికి పిల్లలు పుట్టడం మీద కొంత ఉంటుంది, ఎఫెక్ట్ ఉంటుంది దానికి. ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఫెస్టివల్ కానీ ఉన్న సందర్భంలో మనం టాబ్లెట్స్ తీసుకుంటాం కదా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు, ఆ టాబ్లెట్స్ అంటే ప్రీపోన్మెంట్ ఆర్ పోస్ట్పోన్మెంట్ పీరియడ్స్కి అన్నెసరీగా వేసుకోకూడదు. మీకు ఇందాక నేను సందర్భం రాలేదు కాబట్టి చెప్పలేదు. మనం మెన్స్ట్రువల్ బ్లడ్ మామూలుగా ఏంటి, మనకు నోషన్ ఏంటి, ఇట్స్ డర్టీ థింగ్ అని, మైల అంటారు. సో అందుకే కదా దీని చుట్టూ ఉన్న నిషేధాలని, ఏంటి గుళ్ళోకి వెళ్ళకూడదు, మన పవిత్ర గ్రంథాలను ముట్టుకోకూడదు, ఆవును ముట్టుకోకూడదు, చెట్టును ముట్టుకోకూడదు, నిలవ పచ్చడిని ముట్టుకోకూడదు, ఇవన్నీ. సో మనం అట్లీస్ట్ చేంజింగ్ వరల్డ్లో మనం తెలుసుకోవాల్సింది, అవర్ మెన్స్ట్రువల్ బ్లడ్ ఈజ్ యాజ్ ప్యూర్ యాజ్ అవర్ టీయర్స్. మన కన్నీళ్ళు ఎంత స్వచ్ఛమనియో మన మెన్స్ట్రువల్ బ్లడ్ కూడా అంతే స్వచ్ఛమైనది. దానిలో మన శరీరానికి హాని కలిగించే ఏమీ లేవు. మన యూరిన్లో మోషన్లో ఉంటాయి ఇంకా, కానీ మెన్స్ట్రువల్ బ్లడ్లో ఉండదు. కానీ అది ఎప్పుడు మనకి హానికరంగా మారుతుంది, ఎప్పుడైతే మనం సరిగ్గా హైజీనిక్ ప్రాక్టీసెస్ పాటించకపోతే, బ్యాక్టీరియా దానిలోకి వెళితే అప్పుడు అది హానికరంగా అవుతుంది. సో ఈ చిన్న చిన్న వాటికి చాలామంది వాళ్ళ పెళ్ళైతే వేసుకోవటం అలాంటివి ఓకే, ఎవరో పెళ్ళైతే కూడా ఆ పెళ్ళికి వెళ్ళటానికి కూడా వేసుకుంటారు, అవసరం లేదని అంత. సో గుళ్ళు కంటారా మనకి బాగా మన కల్చర్లో మనలోనే మన రక్తంలోనే ఇంకిపోయింది. ఏంటి, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళామనుకో, తిరుపతి ఎలా వెళ్తాం అంటారు. నేను కూడా పర్వాలేదు కానీ నేను మాత్రం ఎలా చెప్తాను, నాకు ఉంది కదా కొంత. సో అలాంటి సందర్భాల్లో తప్పనిసరైన పరిస్థితులు మార్చుకోగలిగితే మార్చుకోమంటాం వెళ్ళటానికి తేదీలు. ఒక్కోసారి అన్నీ బుక్ అయిపోతాయి, బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టేసి ఉంటారు, అదంతా వేస్ట్ అయిపోతుంది. ఎలాగాని సందర్భం వచ్చినప్పుడు అలా తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఉట్టునే వేసుకోకూడదు. అది కప్స్ పెట్టుకొని రన్ చేస్తే మిస్ట్రెస్ అవుతుంది. కప్స్ పెట్టుకొని రన్ చేస్తే లేదనే మరి ఇంకా కప్స్తో మనకి ఎక్స్పీరియన్స్ తక్కువ. మరి మీరే చెప్పాలి, ఇప్పుడు మీరు వాడి చెప్పాలి. నో మేడం, అదే వాడిన వాళ్ళు చెప్తున్నారు నో అని. పీరియడ్స్ టైంలో సోప్తో వాష్ చేయకూడదు కదా, సోప్ వాడకపోతే ఇన్ఫెక్షన్ అవ్వదా? పీరియడ్స్ టైంలో సోప్ వాడద్దన్నారు కదా, సోప్ వాడకపోతే ఎలాగా ఇన్ఫెక్షన్? క్లీన్గా ఉంచుకుంటే, క్లీన్ వాటర్తో వాష్ చేసుకుంటే చాలు. మైల్డ్ సోప్ వాడచ్చు. మైల్డ్ సోప్. ఆ పీరియడ్స్ 1 or 2 days అవుతుంది, ఒక రోజులో 3 ప్యాడ్స్ ఫుల్గా కూడా అవుతుంది. ఇది నార్మల్. అదే కదా, తక్కువ అయితే పర్వాలేదు, ఎక్కువైతే బాధ. తక్కువ ఎందుకు అవుతుంది, మళ్ళీ ఈ హార్మోన్స్ బ్యాలెన్స్లో తేడా ఉంటే తక్కువ అవుతుంది, తక్కువ రోజులు అవుతుంది. అది పీరియడ్స్ టైంలో నాకు ఏదైనా దగ్గర నర్వస్ అనేది చాలా లాగుతున్నట్టు అనిపిస్తుంది. ఆ టైంలో బాడీ కూల్ అవుతుంది, మోషన్ ఫీలింగ్ ఉంటుంది, విపరీతంగా భరించే ఫీల్ వస్తుంది. ఎందుకు వస్తుంది అనేది ఏమైనా ఎండోమెట్రియోసిస్ అలాంటివి ఏమైనా ఉన్నాయేమో ఒకసారి ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి. జస్ట్ లైక్ దట్ రాదు కదా, ఏంటి కారణం ఏంటో తెలుసుకోవాలి. నాకు 6 ఎమోషన్స్ అయినాయి. 7th టైంకి పాప, నెక్స్ట్ 2 yearsకి బాబు పుట్టాడు. ఫ్యూచర్లో నాకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటాయి? అంటే అబార్షన్స్ అయినప్పుడు ఇన్ఫెక్షన్స్ రాకపోతే, బ్లడ్ లాస్ లేకపోతే కొంత తక్కువగానే ఉంటుంది. బట్ ఎనీథింగ్, ప్రెగ్నెన్సీ ఇన్నిసార్లు వచ్చి ఇన్నిసార్లు పోతే
అస్సలు ఏమీ ఎఫెక్ట్ ఉండదు అని చెప్పడానికి వీల్లేదు. సో నంబర్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్, నంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ మన లాంగ్ టర్మ్ హెల్త్ మీద దెబ్బతీస్తాయి. అన్మ్యారీడ్ ఉమెన్ ఈ కప్పు వాడచ్చా అని చెప్పారు కదా, ఇదంతా దాని గురించి. అన్మ్యారీడ్ ఉమెన్ వాడకూడదు అనేది ఏమీ లేదు, బట్ ఇన్సర్ట్ చేసుకోవడం ఒక్కొక్కరికి ఇబ్బంది అవ్వచ్చు, భయపడవచ్చు లేకపోతే. అందుకు మ్యారీడ్ ఉమెన్కి కొంచెం వెజైనా అది లూజ్ అవుతుంది కాబట్టి కొంచెం కాయిటస్లో కొంచెం ఈజీగా ఇన్సర్ట్ చేసుకుంటాం. నాకు మ్యారేజ్ అయ్యి 9 సంవత్సరాలైతే ఒక బాబు పుట్టాడు, 8 ఏళ్ళు వాడు. పీరియడ్స్ వచ్చినప్పుడు 2 days మాత్రమే వచ్చింది. మరో బేబీ కోసం ప్లాన్ చేస్తుంటే ప్రెగ్నెన్సీ రావటం లేదు. ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదని మళ్ళీ చూసుకోవాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి. మరి మేము కూడా బతకాలి కదా మరి. కొన్ని ఇయర్స్ నాకు పెళ్ళైంది. పీరియడ్ సమయంలో ఇంటర్ కోర్స్లో పాల్గొనవచ్చారు, దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? పీరియడ్ టైంలో ఒకటి హైజీనిక్ ఆస్పెక్ట్, క్లమ్జీ. ఇది మళ్ళీ తనే చెప్తున్నారు, ఇంటర్ కోర్స్లో పాల్గొన్నప్పుడు చాలా పెయిన్ వస్తుంది. మరి అదే మరి నాకు పీరియడ్స్గా బెటర్ టు అవాయిడ్. దేర్ ఇస్ నో సేఫ్టీ మెజర్. చాలా నేను ఇంత పెద్ద పెద్ద లవ్ లెటర్స్ రాస్తాను. 2 పేజీలు ఉన్నాయా? మెన్స్ట్రువల్ కప్ పట్టడం లేదు. ఇది అందులో సైజెస్ ఉంటాయి కదా. సైజెస్ ఉంటాయమ్మా, సైజెస్ ఉంటే టెక్నిక్ కూడా ఉంటుంది. బాగా టెన్స్ అప్ అయిపోతే మజిల్స్ బిగబట్టేస్తే వెళ్ళదు. రిలాక్స్ అయ్యి స్క్వాట్ చేసి గొంతుకు కూర్చుని యాంగిల్లో 45 degrees యాంగిల్లో లోపలికి పంచగా ఉన్నది, ఇందాక చెప్పాను కదా, అలా ట్రై చేయాలి. రిలాక్స్ అవ్వాలి ముందు. అబ్డామినల్ మజిల్స్, వెజైనా చుట్టూ ఉన్నటువంటి మజిల్స్ కూడా. అదే నాకు అన్మ్యారీడ్ పీరియడ్స్ టైంలో చాలా సివియర్ స్టమక్ పెయిన్ ఉంటుంది. ఎలాంటి డాక్టర్కి చూపించలేదు, ఎందుకు అంతలాగా ప్లేస్లో పెయిన్ ఉంటుంది, అదే క్రామ్స్ లెక్క సైడ్. ప్లీజ్ మ్యామ్ ఎనీ అడ్వైస్. చాలా అన్కంఫర్టబుల్. ఆన్సర్ ఏంటంటే ప్లీజ్ బై మై సెలబ్రేట్ పెయిన్ ఫ్రీ పీరియడ్స్ ఆన్ అమెజాన్ అండ్ రీడ్ ఇట్. చాలా మంచిగా బుక్స్ నిజంగా కొనుక్కొని చదువుకోండి. మీ పర్సనల్ లెవెల్లో మీకు ఇంకా ఏమవుతుంది. 3 years నుంచి మెన్స్ట్రువల్ కప్ వాడుతున్నాను, యాక్చువల్లీ వెరీ కంఫర్టబుల్. వెరీ గుడ్ అమ్మా. మీరందరూ కూడా ప్రమోట్ చేయండి, వాడండి, చాలా మంచిది. అందరూ కనుక వాడితే స్కూల్స్కి వెళ్ళి చెప్పాలని ఉంది నాకు, కానీ నా వయసు, నా ఆరోగ్యం దానికి అనుమతించదు. ఇదివరకు చెప్పేదాన్ని, ఒక 10 years బ్యాక్ ప్రతి స్కూల్కి వెళ్ళి ఒక సంవత్సరానికి కనీసం 3-4 వేల మంది చెప్పేదాన్ని. ఇప్పుడు అంతవరకు ఎవరిని పిలిస్తే దూరం, ఇప్పుడు ఇంత దూరం అని నాకు ముందు చెప్పలే ఆర్య. చెప్పకపోవడం మంచిదేంద్ర, వచ్చినందుకు మీ అందరితో మాట్లాడుతున్నాను, చాలా హ్యాపీగా ఉంది. కానీ ముందుగా అయితే భయపడి ఉండేదాన్ని, అమ్మ వెళ్ళలేనేమో, వెళ్ళినా కూడా చెప్పలేనేమో, ఈ ఉండే భయాలు. చెప్పకపోవడం మంచిదేంది ఆర్య. కానీ చాలా గ్రేట్ కదా, అందుకున్న అనుభవంతో మన వయసు లేదు. ఇంకా ఇట్స్ ఓకే ఫైన్. ఏదైనా సీరియస్ ప్రాబ్లం ఉంటే మాత్రం చెప్పండి. లాస్ట్ 5 years థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ పేషెన్స్. నార్మల్ అచ్చా, ఈ నాలెడ్జ్ని మా ఈ ఫస్ట్ థింగ్ మన దానికి ఇంపార్టెంట్ నేర్చుకోవడానికి ఫస్ట్ ఎన్విరాన్మెంట్ హైజీన్ పాటించాలి. ఇవాళ నుంచి నా కాడ ఆపొద్దమ్మా, ఆపొద్దు, అది వేసుకో, వేసుకుని ఇది జరుగుతూ ఉండగా కాదు. 1 month పోయినాక మళ్ళీ టెస్ట్ ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ మీకు ఎక్కువ ఉంటాను కదా, ఈ ఎక్సర్సైజ్ ఆ డోస్తో చేసినాక. ఇవాళ తెలంగాణ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్లో ఉన్న దాదాపు 860 ఉమెన్ ట్రైనీ కానిస్టేబుల్స్కి వాళ్ళ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి ఒక కౌన్సిలింగ్ సెషన్ ఆర్గనైజ్ చేయాలని చెప్పేసి మా డైరెక్టర్ ఉత్తర్వుల మేరకు ఇవాళ డాక్టర్ విజయలక్ష్మి గారు ఇక్కడ తెలంగాణ పోలీస్ అకాడమీకి వచ్చి మా ట్రైనీస్కి ఉద్దేశించి దాదాపు 3 hours సెషన్ తీసుకున్నారు. రిగార్డింగ్ హైజీన్, హెల్త్, హైజీన్, సెక్సువల్ అబ్యూజు,
తర్వాత వాళ్ళ మెన్స్ట్రువల్ సైకిల్, తర్వాత మిగతా ఉమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా వివరంగా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అట్లనే వాళ్ళకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేయడం జరిగింది. చాలా ఉపయోగకరంగా ఉంది ఇది. మేడం గారు కూడా డాక్టర్ గారు చాలా ఓపికగా వాళ్ళ సమస్యలన్నీ అవన్నీ వివరంగా అడిగి వాళ్ళ సమస్యలకు పరిష్కారం అన్నీ చెప్పడం జరిగింది. ఆ ట్రైనింగ్ పోలీస్ కానిస్టేబుల్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.